హలో అండి. కార్తీక దామోదర వ్రతం అంటే ఏంటి? దాన్ని ఎలా ఆచరించాలి అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. మన జీవితంలో ఎన్నో తెలిసి తెలియక చేసే తప్పులు, పాపాలు కారణాల వల్ల కొన్ని బాధలు మనం అనుభవిస్తూ ఉంటాము. అయితే ఈ పాపాలన్నీ తొలగిపోవడానికి ఒక మహత్తరమైన వ్రతం ఒకటి ఉన్నదండి. అదే కార్తీక దామోదర వ్రతం. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణ ప్రకారం కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. అయితే ఈ మాసంలో ఆచరించే దామోదర వ్రతం సర్వ పాపాలను పోగొడుతుందని మన శాస్త్రవచనం అండి. అయితే ఈ కార్తీక దామోదర వ్రతం ఎలా చేయాలి అంటే, ఎవరైతే కార్తీక మాసంలో చిన్ని కృష్ణుని విగ్రహం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి దామోదర అష్టకాన్ని పఠించి కన్నయ్యకు నెయ్యిను నైవేద్యంగా సమర్పిస్తారో వారు జన్మాంతర పాపాలు పోగొట్టుకుని సంతోషాలతో జీవిస్తారని మన శాస్త్రవచనం అండి. కాబట్టి ఇది కార్తీక మాసంలో ఏ రోజైనా చేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ఆచరించండి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.